టూర్స్ అండ్ ట్రావెల్స్. కాశీయాత్ర 19,999 మాత్రమే. బ్యాంకాక్ టూర్ 33,999 మాత్రమే. ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్. వివరాలకు సంప్రదించండి 9154225642. వెల్కమ్ టు డైల్ న్యూస్ స్పెషల్ డిబేట్. అంతా అయిపోయింది అని అనుకుంటున్నారు, కానీ అల్లు అర్జున్ ఎపిసోడ్ లో ఇంకా మిగిలే ఉందా అనేటువంటిది చాలా కీలకమైనటువంటి ప్రశ్నలు. ఒకవేళ నిజంగా మిగిలే ఉంటుంటే ఏం మిగిలి ఉంది? అల్లు అర్జున్ మరింత ఇరుకున పడిపోతాడా, ఇరుకున పెడతారా, ఇరుకున పెట్టే వాళ్ళు ఎవరు, నెక్స్ట్ అల్లు అర్జున్ ఫ్యూచర్ ఏంటి అనేటువంటి దానిపైనే ఇప్పుడు హాట్ టాపిక్ అండ్ హాట్ సీట్. సో ఈ హాట్ టాపిక్ లో డిస్కస్ చేయడానికి మనతో పాటు యుఎస్ నుంచి జూమ్ లో సిద్ధంగా ఉన్నారు పంచ్ ప్రభాకర్ గారు. పంచ్ ప్రభాకర్ గారితో మాట్లాడి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. సార్, వెల్కమ్ టు డైల్ న్యూస్ స్పెషల్ డిబేట్ సార్. Oh, thank you very much inviting me, and thank you very much for having me in this channel. సార్, ఎపిసోడ్స్ మొత్తం అంతా కూడా ఫాలో అవుతున్నారు సార్. ఆ సంధ్యా థియేటర్ స్టాంపీడ్ వద్ద నుంచి నిన్న బెయిల్ డ్రామా వరకు, మళ్ళీ తర్వాత మెగాస్టార్ ఇంటికి అల్లు అర్జున్ వెళ్ళటం వరకు, దాల్మే కుచ్ కాలా హై అన్నట్లుగా ఎక్కడో ఏదో తేడా కొడుతోంది. మీకు కూడా తేడా కొట్టింది. టోటల్ గా ఈ ఓవరాల్ ఎపిసోడ్ పైన మీ క్లీన్ కామెంట్ ఏంటి సార్? ఒకటి, అల్లు అర్జున్ స్టైలిష్ స్టార్ అంటారు కదా, యాటిట్యూడ్ స్టార్ అయ్యాడా అని అనిపిస్తుంది మొత్తం మీద ఓవరాల్ గా. అఫ్ కోర్స్ హీ హాజ్ ఎ కేర్ ఫ్రీ యాటిట్యూడ్ బికాస్ ఈజ్ బోర్న్ విత్ సిల్వర్ స్పూన్. అల్లు అరవింద్ అప్పటికే వేలాది కోట్లకు, అంటే అతను పుట్టినప్పటికే అతని దగ్గర 100 కోట్లు ఖచ్చితంగా ఉంటాయి. సో అతను ఫ్రీ స్టైల్, అంటే ఫ్రీగా ఉంటాడు, అంటే అంత లైక్ వెరీ. ఇప్పుడు మెగా ఫ్యామిలీ కూడా ఇప్పుడు అల్లు కంటే మెగా ఫ్యామిలీ ఏం పెద్ద గొప్పదేం కాదు. ఒకనొక కాలంలో అల్లు వాజ్ ద పిల్లర్ అండ్ భుజాలు అందిస్తేనే వచ్చారు కాబట్టి ఒక ఫీలింగ్ ఉంటది అబ్బాయికి. అంటే అఫ్ కోర్స్ ఫ్యాన్స్ అందరూ మెగా అంటారు, కానీ మెగాకే మా నాన్న రా భుజాలు అందించిందని ఇతను ఫీలింగ్ లో ఉంటాడు. దట్ ఈస్ హౌ హీ ఈజ్ యాటిట్యూడ్ ఆల్వేస్ దేర్. అది నేను బాగా గమనించాను. అంటే అట్లా చెప్పనవసరం లేదు, అతనిలో తెలిసిపోతుంది. ముఖ్యంగా ఈ ఫ్యాన్స్ ఇంకా దరిద్రం ఏంటంటే, ఈ చదువుకొని ఎదవలు ఈ ప్రతి ఏ మీటింగ్ పోయినా అల్లు అర్జున్ గానీ, లేకంటే ప్రభాస్ గారు గానీ, లేకంటే ఏ రామ్ చరణ్ గానీ, లేకంటే ఎవరి మీటింగ్ పోయినా మళ్ళా పీకే అని అరిసేవాళ్ళు. ఐ థింక్ ఇట్ గాట్ ఇన్ టు దేర్ నర్వ్స్. అంటే ఆ అబ్బాయి ముందే, అంటే అఫ్ కోర్స్ రామ్ చరణ్ వాళ్ళు ఏమన్నారు అనుకో, అబ్బాయికి ఒకసారి నర్వ్స్ ఎక్కింది అది యూనో. అప్పుడు మాట్లాడాడు, నేను చెప్పను అది ఇది అన్నాడు. చెప్పను బ్రదర్. ఏదో అట్లా స్టార్ట్, అది ముందు నుంచి ఇట్ హాస్ ప్రూవింగ్ ఇట్ ఈస్ ఇన్ ద మైండ్స్ ఆర్ట్స్. బట్ అంతా ఫ్యామిలీస్ పెద్ద పెద్దోళ్ళు ఎవరికి వాళ్ళు ఇండిపెండెంట్ గా బతుకుతున్నారు కాబట్టి, బట్ దాని గురించి మాట్లాడుకొని వస్తలేదు. ఐ థింక్ దట్స్ వన్ థింగ్. అండ్ దెన్ ద సెకండ్ థింగ్ ఈస్ దిస్ మూవీస్. ఒక 3-4 మూవీస్ హిట్ కావడము, తాను నటుడిగా చాలా విలక్షణ నటుడిగా ఎదగడము, ఇట్స్ లైక్ అన్బీటబుల్ కదా. అంటే అతని పాత్రలో ఇంకా ఒదగడము, ఒదిగిపోవడం అనేది, హీ లెర్న్ ద టెక్నిక్ అండ్ హీ వర్క్ హార్డ్. ద సేమ్ టైమ్ అతనికి అబ్బాయికి స్టేజ్ ఫేర్ ఉన్నట్లుంది. అల్లు అర్జున్ హ్యాస్ రియలీ స్టేజ్ మీద అంత పెద్ద మాట్లాడలేడు, డైలాగ్ డెలివరీలు అన్ని బాగా ఇస్తాడు, కానీ సినిమాలలో చూడు కావాలంటే 2-3 సార్లు తడబడినాడు. ఇంతకుముందు ఒక హిందీది నేను చూస్తాను, హిందీ వర్షన్ లో అక్కడెక్కడో మాట్లాడుతున్నప్పుడు బండ్రెడ్డి సుకుమార్ రెడ్డి అనేసాడు. దట్ ఈస్ ఆల్సో, ఐ మీన్ దట్స్ రియలీ ఓకే, దట్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. నెక్స్ట్, రేవంత్ రెడ్డి పేరు అతను కావాలని మర్చిపోలేదు. అంటే అతను ఈ హ్యాడ్ ఎ ఓవర్వెల్మింగ్, అంటే బాగా ఎక్సైట్ అయిపోయినాడు. సినిమా మూవీ బాగా ఆడుతుంది, అన్ని కార్నర్స్ నుంచి విపరీతమైన ప్రశంసలు వస్తున్నాయి, మాట్లాడుతూనే ఉన్నాడు. కాబట్టి ఐ థింక్ ఇట్స్ డెఫినెట్లీ కొద్ది కన్ఫ్యూజ్ అయినాడు. తర్వాత చెప్పినాడు. సో ఇది అతని యాటిట్యూడ్, ఇది ఒక కారణం ఉండొచ్చు. రెండోది, అటుపక్క రేవంత్ రెడ్డి అనే ఆడికి అంటే పొట్టిగా ఉంటాడు కాబట్టి రేవంత్ రెడ్డి మామూలుగా చాలా చాలా వాళ్ళు ఓర్చుకోలేరు. ఏదైనా ఈగో చాలా ఎక్కువ ఉంటది వాళ్ళకి. నువ్వు కావాలంటే చూసుకో, ఇట్స్ ఎనీబడి, నీ ఫ్రెండ్స్ కూడా ఉంటే చూసుకో, నువ్వు బలనాయన వాళ్ళు ఓర్చుకోలేరు అసలు ఏది కానీ. ఐ థింక్ హీ ఫాలోస్ క్లోజ్లీ. రేవంత్ రెడ్డి చాలా క్లోజ్ గా చూస్తుంటాడు.
చూసావా రేవంత్ రెడ్డి డ్రెస్సింగ్ అంతా? మొన్న నేను తెలుగు తల్లి దగ్గరికి పోయినప్పుడు కూడా అతను జారా అనే కంపెనీ డ్రెస్ వేసుకున్నాడు. ఒక అంటే లినన్ అండ్ వూల్ మిక్స్ అయిండేది వేసుకున్నాడు. ఒక టీ షర్ట్, లైట్ కలర్ టీ షర్ట్ వేసుకుని బ్లాక్ కలర్ ప్యాంట్ వేసుకున్నాడు. మీరు చూసిండ్రు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమో మామూలుగా ఉన్నాడు. బట్టి విక్రమార్క వాళ్ళ డ్రెస్ వాళ్ళు వచ్చారు. నేను నన్ను గమనిస్తుంటాను అతన్ని. హీ హ్యాస్ సమ్ యాటిట్యూడ్. అందులో ఇంకొకటి, ఒక ఇంటర్వ్యూలో చూసాను నేను, మీరు రాజకీయ నాయకుడు కాకపోతే ఏమేంటంటే సినిమాల్లో విలన్ గా తయారైంటని అన్నాడు. ఇప్పుడు మొన్న కూడా యూ కెన్ సీ దట్ ఇట్స్ సర్క్యులేటింగ్ ఇన్ ద ఇంటర్నెట్. సో యాక్చువల్ గా అది ఇతని యాటిట్యూడ్, ఇది మన రేవంత్ రెడ్డి గారి యాటిట్యూడ్ ఇది. సో ఇతని యాటిట్యూడ్ ఇది. మూడోది, మెగా కుటుంబానికి ఎప్పటి నుంచో అంటే ఇట్స్ లైక్ వీడు ఇండిపెండెంట్ గా ఉంటాడు, మనతో ఏమీ పెద్దగా అంటే మన మీద ఆధారపడినట్లు మన ఫ్యాన్స్ ని ఇది ప్రసన్నం చేసుకోవడం లేదనే ఫీలింగ్ ఉండింది. వెరసి అది జరగడం, ఈ మూడు కలిసి కలగలుపుగా జరిగినాయి నేను అనుకుంటున్నాను. దీస్ ఆర్ ద 3 ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ ద కేస్ టు బి దట్. అంత తీసుకోవడానికి కారణం ఇవన్నీ 3 కారణాలే ఉంటాయి అని అనుకుంటున్నాను నేను. దిస్ ఆల్ 3. వాట్ ఎల్స్? సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ కేసు, ఈ 3 కారణాల వల్ల కేసు అనేది అసలు మాత్రం అంటే మామూలుగా ప్రజల్లో గాని లేకంటే మామూలుగా సామాన్య జనంలో గాని ప్రజల్లో ఉండేది, ఆ భారతదేశంలో చనిపోవడము అనేది ఏదైనా గుడిలు ఓపెనింగ్ అప్పుడు, లేకంటే పుష్కరాలు ఓపెనింగ్ అప్పుడు, లేకంటే రాజకీయ మీటింగుల్లో చనిపోయిన దాఖలాలు కొన్ని వందలు ఉన్నాయి. ఆల్మోస్ట్, అంటే వందలు కాకపోయినా నాకు తెలిసి చంద్రబాబు టైంలో కనీసం 39 మంది చనిపోయినారు. చంద్రబాబు టైంలో మాత్రం 39 మంది, ఒకరిద్దరు కాదు. అట్లాగే పవన్ కళ్యాణ్కి ఏదో కడుతూ ఒక 2-3 చచ్చిపోయినారు, కరెంటు తీగలు తగిలి. కుప్పంలో కూడా కొంతమంది ఏదో చనిపోయినారు. ఇన్ని జరిగినప్పుడు ఎక్కడ గాని ఏది, ఇప్పుడు ప్రతి ఒక్కడి బాధ్యత అనేది చంద్రబాబు బాధ్యత వహించాల్సిందే, లేకంటే ఎవరైతే నిర్వహించిన బాధ్యత వహించాల్సిందే. దేర్ షుడ్ బి ఆ టౌన్, ఏ టౌన్ లో జరిగిందో ఆ టౌన్ మున్సిపాలిటీ, లేకంటే ఆ టౌన్ లో ఉన్న సిఐ ఆర్ ఆ టౌన్ లో ఎవడైతే ఇచ్చాడో ఎస్పీ ఆర్ డిస్ట్రిక్ట్ ఎస్పీ, దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. ఇప్పుడు పుష్కరాలు చనిపోవడానికి కారణం ఆ దేవస్థానము వాళ్ళు, ఈవోలు వాళ్ళు ఎవరో ఉంటారు కదా, దేర్ ఆర్ సమ్ కార్యకర్తలు. దెన్ నెక్స్ట్ ఈజ్ అల్టిమేట్లీ ఇట్ ఈస్ కండక్టెడ్ బై చంద్రబాబు. చంద్రబాబు ఈజ్ ద యాక్చువల్లీ A1 ఉండాలి దాంట్లో. ఎందుకంటే A1 A2 లేకంటే బోయపాటి అనే డైరెక్టర్ ఉంటాడు చూడు, ఐ థింక్ ప్రతి ఒక్కరికి తెలుసు. ఇట్స్ నాట్ ఏం నువ్వు నేనేం దాచిపెట్టేది ఏమి ఉండదు ఇందులో. దానికి ఒక ఎంక్వైరీ అన్నారు, దాన్ని తీసేశారు. అసలు థియేటర్లో తొక్కి చనిపోయినప్పుడు అసలు ఎవరైనా ఒక ఫ్యామిలీ, నువ్వు నిజమైన ఫ్యామిలీ, నీకు నిజమైన పిల్లల మీద ప్రేమ, పిల్లల మీద ప్రేమ ఉంటే ఎవడన్నా రాత్రిలో అర్ధరాత్రి సినిమా పోతాడా పిల్లల్ని తీసుకొని? అది షో. ఆ షో నేనైతే పోనబ్బా, దట్స్ డిఫరెంట్ స్టోరీ. నేనైతే పోను నా పిల్లల్ని తీసుకొని, నాకెంత తుత్తురన్నా నేను పోను. సో అవన్నీ కోర్టులో చెల్లవలేండి. కాకపోతే కోర్టులో చెల్లేది ఏంటంటే, అసలు ఈ జరిగినప్పుడు అల్లు అర్జున్ అక్కడ లేడు, ఈజ్ ఇన్ ద థియేటర్ అంటున్నాడు. నేను ఇంటర్లో చూసినప్పుడు అతను ఎవరో ఏదో టాప్ ర్యాలీ వచ్చాడు అది ఇది అన్నాడు. ర్యాలీలు ప్రతిరోజు జరుగుతూ ఉంటాయి. పెళ్లి బారాత్ కూడా జరుగుతూ ఉంటది రోజు. అట్లయితే అవన్నీ నిషేధించాలా? లేకంటే ఒక హీరోయిన్ వెళ్ళి ఒక 100 వాటికి ఇచ్చేస్తా ఉంటది, నువ్వు చూసావు కదా. లేకంటే ఈ షోలు పెడతారు, ప్రీ రిలీజ్ ఈవెంట్లు, లేకంటే విజయోత్సవ సభలు. ఎంతమంది చనిపోలేదు? ఎస్, దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఇంజురీస్ హెస్ హ్యాపెండ్. చనిపోవడము, ప్రాణం పోవడము అనేది నాకు తెలుసు. ఇట్స్, కానీ ఒక ఫ్యామిలీకి అయితే వాడికి అదే జరిగింది కాబట్టి వాడికి. కానీ ఓవరాల్ గా స్టేట్ లో ఇవన్నీ మామూలే. ప్రాణాలు కోల్పోవడం అనేది మామూలే స్టేట్ కి, నాట్ ఫర్ దట్ ఫ్యామిలీ. ఎవడైతే పోయారో ఆ ఫ్యామిలీకి అదే ఫస్ట్, అదే లాస్ట్, అదే బాధ. కాకపోతే స్టేట్ కి మాత్రం ఇది మామూలుగా జరుగుతూనే ఉంది. కానీ ఎప్పుడూ పెట్టని కేసులు, ఏ రోజు రిజిస్టర్ కాని కేసులు ఎందుకు రిజిస్టర్ అయింది అనేది ఎవరైనా మాట్లాడచ్చు కోర్టులో. దేర్ ఆర్ సెక్షన్స్, ఐ డోంట్ నో, మీ ఇండియన్ పీనల్ కోడో లేకంటే ఐపీసీ కదా, ఇప్పుడు ఏంది బిఎన్పీనా ఏదో ఉంది కదా, సమ్ ఐబిఎన్ ఏదో ఉంది, బిఎన్ఎస్ బిఆర్ఎస్ వాటిలో ఏదో ఉంటాయి కదా కోర్టులో దానికి. సో దాన్ని యాక్చువల్ గా
ఎవరో నిరంజన్ రెడ్డి అని అతను ఎవరో ఏదో మాట్లాడాడని అదొక హైప్, అదొక యూట్యూబ్ లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కేసే తప్పుడు కేసు. అసలు పెట్టడము ఆ సెక్షన్, ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఎలా రాస్తారు, ఏ విధంగా ఉంటారు, దాన్ని ఎవరు అమలు పరుస్తారనే దాని మీద ఉంటది ఇండియాలో. అంతేగాని దానికి ఒక ప్రామాణికము ఒక ఇది ఏమి ఉండదు. అంటే అన్వయించుకున్న వేరే కంట్రీలో అట్లా ఉండదు. ఒక ఎఫ్ఐఆర్ అంటే ఒక పరిధి ప్రకారం పోతుంది, దాంట్లో ఉంటది, దాంట్లో అందరికీ ఒకటిగానే వర్తిస్తారు. అక్కడ ఏంటంటే భారతదేశంలో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ లో కానీ ఏమే చట్టం అనేది ఎవరికో ఒకటి చుట్టంగా మారిపోతుంది. కానీ ఎక్కడైనా చూసుకోను ఎనీవే, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో కానీ ఎవరైనా కానీ చట్టాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకొనే వాళ్ళు ఉన్న రోజులు పరిపాలిస్తారు ఖచ్చితంగా 100%. సో దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. సో మొత్తానికి ఓవరాల్ గా నాకు తెలిసినంత వరకు అల్లు అర్జున్ అని అతన్ని ఇబ్బంది పెట్టచ్చు. బట్ అల్లు అర్జున్ ఎందుకు అతనికి సింపతి వస్తుందంటే, అల్లు అర్జున్ ఈజ్ ఆటలో అరటిపండు. ఈ గేమ్ ఈజ్ బిట్వీన్ ఒక పొలిటికల్ పార్టీస్ మధ్యలోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే అల్లు అర్జున్ ఇండైరెక్ట్ గా ఒకసారి వైఎస్ఆర్సీపీని సపోర్ట్ చేశాడని, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ అల్లు అర్జున్ మోస్తున్నారని ఒక ఫీలింగ్ అటు తెలుగుదేశంలో ఆ కూటమిలో ఉంది. నంబర్ 1. నంబర్ 2, కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరికీ రేవంత్ రెడ్డి చాలా దగ్గర. ఇదంతా ఒక శత్రువు అదే మిత్రుడు అనే టైప్ లో, శత్రువు నీకు శత్రువు అవుతాడు కదా, ఆ టైప్ లో ఇప్పుడు ఓవరాల్ గా ఇది దట్ ఈస్ ఎ వెరీ వెరీ క్లియర్ కట్. సో ఏది ఏమైనా కానీ ఒక మొత్తానికి అతనికి, కానీ దీంట్లో దెబ్బతినేది ఎవరంటే రేవంత్ రెడ్డి ఖచ్చితంగా. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ అ బ్యాడ్ ఫర్ యువర్ సిటీలో ఆ థియేటర్లు, సంధ్యా థియేటర్ ఈజ్ ఫేమస్, నోన్ ఫర్ ఇట్. జనాలకు చాలా స్మృతులు ఉంటాయి వాడు దాని మీద ఏమన్నా చేయాలనుకున్నా కానీ. ఐ థింక్ పీపుల్ రిమెంబర్ దేర్. ఇప్పుడు ఎంతో మంది నువ్వు గర్ల్ ఫ్రెండ్ తో పోయింటావు, కొత్తగా పెళ్ళినప్పుడు సినిమా పోయింటారు, ఏదేదో ఉంటాయి నీకు ఆ సినిమా మీద పడి. ఆ థియేటర్ అంటే చాలా మందికి, నేను కూడా పోయా సంధ్యా థియేటర్ లో, చాలా వరకు నేను నా భార్య కూడా పోయినాం. అప్పుడు నేను హైదరాబాద్ లో ఉన్నాం, నాకు కూడా సంధ్యా థియేటర్ అయితే తెలుసు. ఏమే అంటే ప్రతి ఒక్కరికి ఒక మెమరీ అనేది ఉంటుంది. దాని మీద వాగ్వివాదం చేయడము, లేకంటే ఇది ఎట్లా తయారవుతుందంటే రేవంత్ రెడ్డికి ఆ హైడ్రా టైప్ లోనే ఇది కూడా చెడ్డ పేరు. హైడ్రాలో ఈ నెవర్ గెయిన్డ్ ఎనీ గుడ్ నేమ్. హీ గాట్ ఆల్ ప్రజల అన్ని కార్నర్స్ లో నుంచి అతనికి చెడ్డ పేరు వచ్చింది. ఏమి ఎవరో కొంతమంది ఆ కాంగ్రెస్ వాళ్ళు ఏదో జరిగిపోతుంది, ఏదో చేసేస్తున్నాడు, ఏదో పర్యావరణం రక్షిస్తున్నారు, అది ఇదని ఏదో గోలు పెట్టారు కానీ, బట్ ఓవరాల్ గా ఈజ్ అ రివెంజ్ మాస్టర్ అనేది తెలిసిపోయింది. ఈజ్ టేకింగ్ అ రివెంజ్ ఆన్ సర్టన్ థింగ్స్. అంతేగాని ఇతను చేసేది ఏదన్నా ప్రక్షాళన చేస్తున్నాడా, లేకంటే ఏదన్నా మొత్తం అంటే ఓవరాల్ గా అట్లా అనుకుంటే దెర్ ఆర్ మెనీ ఎంక్రోచ్మెంట్స్. మోస్ట్ ఆఫ్ ద థియేటర్స్ ఆర్ ఎంక్రోచ్డ్. నువ్వు తీసుకుంటే మొత్తం హైదరాబాద్ నగరాన్ని పూర్తి కొట్టేసి మళ్ళీ కట్టాల్సిందే, నువ్వు హైడ్రా అంతా పంపించి కట్టాల్సిందే. ఇప్పుడు ఏదన్నా లా అండ్ ఆర్డర్, ఇప్పుడు ఎవరికైనా ఏదైనా చేయాలంటే మొత్తం వీడే కొత్తగా రాజ్యాంగం రాసుకోవాలి. రేవంత్ రెడ్డి రాజ్యాంగం రాసుకోవాలి. దాంట్లో అన్నారు కదా అప్పుడు జగన్మోహన్ రాజ్యాంగము, అదే రాజారెడ్డి రాజ్యాంగం అని. సేమ్ అదే విధంగా జరుగుతుంది ఇప్పుడు. రేవంత్ రెడ్డి రాజ్యాంగం జరుగుతుంది. హైడ్రా అండ్ దిస్ సంధ్యా థియేటర్ ఎపిసోడ్లు బాగా చూస్తే నువ్వు వీడికి రివెంజ్ రాజ్యాంగం అంటారు. అంటే మన రెడ్డి గారికి లేచిందే అదే ఏదో ఆ టైపులో. సో అది అని జనాలు అనుకుంటున్నారు. దట్స్ ఆల్ ఐ గ్యాదర్. దట్స్ వాట్ ఈస్ గోనా హ్యాపెన్. సో ఇంకా దీని పర్యవసానం అల్లు అర్జున్ ఐ థింక్ డెఫినెట్లీ ఈస్ గోయింగ్ త్రూ ఎ లాట్ ఆఫ్ టఫ్ టైమ్స్. పేరు మర్చిపోయినందుకే అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి టార్గెట్ చేశారు అనేటువంటిది ఒక వాదన. పేరు మర్చిపోయినంత మాత్రాన రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ టార్గెట్ చేయాలా, అంత పని లేని వాడా రేవంత్ రెడ్డి అనేటువంటిది మరొక. ఏం పని చేస్తున్నాడు ఇప్పుడు? నాకైతే రేవంత్ రెడ్డి ఈజ్ అ వెరీ రివెంజ్ఫుల్ పర్సన్. బాగా చూస్తే నువ్వు చూసావు కదా, కేసీఆర్ గాని కేటీఆర్ వాళ్ళని కానీ. అఫ్ కోర్స్ కేటీఆర్ వాళ్ళు మాట్లాడే పద్ధతి అప్పుడు కొద్దిగా ఇట్ గాట్ సమ్ కార్నర్స్. అంటే అతను బూతులు మాట్లాడేవాడు కాదు కానీ, బట్ ఐ థింక్ హీస్ ఇట్లా ఎవరిని తీసి పారేసినట్టు మాట్లాడేవాడు కేసీఆర్ గారు. బికాస్ హీ హ్యాస్ దట్ అథారిటీ. ఎందుకంటే తెలంగాణకు తెలంగాణ జాతి పిత టైప్ లో అతనికి ఉండేది కాబట్టి. బట్ టు కాంబాట్ దట్ యాటిట్యూడ్ రేవంత్ రెడ్డి బూతులు మాట్లాడడం స్టార్ట్ చేశాడు. బట్ ఇట్ వర్క్డ్ అవుట్. ప్రజలు
పీపుల్ రిసీవ్డ్ ఇట్ వెల్కమ్డ్. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, జయవంత్ రెడ్డి వీడియోలన్నీ చూస్తే నువ్వు అసలు నాకు తెలిసి ఏ రాజకీయ నాయకుడు అన్ని బూతులు మాట్లాడాడు. చాలా భయంకరంగా ఉంటాయి. తొక్కేస్తా, నక్కేస్తా, అసలు అతని మీద కేసులు పెట్టచ్చు. యాక్చువల్ గా పేగులు తీసేస్తా, పేగులు తీసి మెడలో వేసుకుంటా, విశాల్ పేగులు తీసి మెడలో వేసుకుంటాను, పేగులు కత్తరిస్తానంటే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ యాక్ట్. ఇట్ ఈస్ లైక్ యువర్ అ కిల్. డైరెక్ట్లీ యువర్ టెల్లింగ్, నిన్ను కోసి భాగాలు వేస్తానని అర్థం. పేగులు తీస్తున్నావు అంటే యు ఆర్ బేసికలీ బేకింగ్ ద బాడీ ఇన్ టు ద పార్ట్స్. దట్స్ గుడ్ ఎనఫ్. ఇట్స్ టెర్రరిస్ట్ థ్రెట్స్ అవి. వాటిని మరి ఎందుకు తీసుకోరో నాకు అర్థం కాలేదు. ఇప్పుడు చనిపోయిన దానికి అసలు ఏ11 ఏ22 కదా అల్లు అర్జున్ ఇస్, ఐ డోంట్ ఏ11. సో ఆడి మీదకే ఇంత పోతున్నారంటే అసలు అతను రేవంత్ రెడ్డి కేసు ఒక క్లియర్ కట్, దేర్ ఆర్ ఎవిడెన్స్ అండ్ వీడియో ఎవిడెన్సెస్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ దట్ ఈస్ బీయింగ్ బ్రైబింగ్ ఎ పర్సన్ విచ్ ఈస్ బీయింగ్ రికార్డెడ్ పబ్లిక్లీ. అంటే చెప్తున్నా నేను, ఇవన్నీ బయటకు వస్తాయి. ఇప్పుడు తను తోడే కొద్దీ దిస్ ఆర్ ఆల్ కమింగ్ అవుట్. దిస్ నాట్ గుడ్ ఫర్ రేవంత్ ఇట్ సెల్ఫ్. రేవంత్ యొక్క మనస్తత్వాన్ని రోజు రోజుకు బయట పెడుతుంది ఇది. అతని యాటిట్యూడ్ ఎలా అవుతుంది కాంగ్రెస్ పార్టీలో. ఆఫ్ కోర్స్ రేవంత్ ఈజ్ వెరీ క్లవర్, బట్ హీ లెర్న్డ్ ఆల్ ద ట్రిక్స్ ఫ్రమ్ హిస్ బాస్. అదే బాస్ అంటే మళ్ళా ఎవడరా నాకు బాస్ అని వాడు తిడతాడు. మళ్ళా బాస్ అంటే మన చంద్రబాబు సాహచర్యంలోనే. పాలిటిక్స్ లో ఏమే కట్ థ్రోట్ గా, అంటే కట్ థ్రోట్ అంటే ఏముండవు పాలిటిక్స్ లో నువ్వు డబ్బులు ఇచ్చి ఎవరినైనా కొనడము, లేకంటే ఎవరి కాళ్ళైనా పట్టుకోవడం, ఈ రెండు చేయగలిగితే నువ్వు పాలిటిక్స్ లో మనగలుగుతావు. ఆ రెండు పనులు చేయగలిగిన వాడు రేవంత్. కానీ చాలా మంది చేయలేరు. డబ్బులు ఇచ్చి కొంటాడు కావాలంటే. డబ్బులు కూడా రేవంత్ ని నన్ను ఎవరు గైడ్ చేయరు, నన్ను ఎవరు ఇంప్రెస్ చేయలేరు, నన్ను ఎవరు ఫోర్స్ చేయలేరని చెప్తుంటారు. ఎస్పెషల్లీ టాపిక్ రేవంత్ కి ఒక జీవిత కాలానికి సరిపోయే, ఈ జీవిత కాలంలో ఈ జన్మకు సరిపోయేంత శిష్యరికము బాబు దగ్గర చేశాడు. మన వాళ్ళతో అందరితో సాహచర్యము. ఇప్పుడు 6 నెలలు వీడు వాడితో తిరిగితే వాడు వీడైతాడంట. నీకు తెలుసు కదా ఆ విషయము. మనోడు తిరిగిందంతా మొత్తం మన జీవిత సాహచర్యం అన్నమంతా 20 ఏళ్ళు అక్కడే ఉన్నాడు. 20 ఏళ్ళలో నాకు తెలియదు. ఐ డోంట్ నో హౌ మెనీ ఇయర్స్ వాస్ దేర్ విత్ తెలుగుదేశం పార్టీ. 20 years మినిమం. ఎస్, ఐ వుడ్ సే 20 years ఈజీలీ. 20 years ఉంటాడు. 6 నెలలకే మారిపోతారంటే 20 ఏళ్ల సాహచర్యంలో ఎంత సంపాదించాడు మనోడు. ఎవరు గైడ్ చేయనవసరం లేదు. ఆల్రెడీ పుస్తకం మనోడు తాను మొక్కే కదా. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ హీఈస్ డూయింగ్. తానులో మొక్కే కదా. సార్, అల్లు అర్జున్ ని పరామర్శించడానికి టాలీవుడ్ హీరోలు, టాలీవుడ్ పెద్దలంతా అల్లు అర్జున్ ఇంటికి క్యూ కట్టారు. ఆ విజువల్స్ మొత్తం అంతా మనం చూసాం. ఏంటి ఒక్కలో వాడు చూసానబ్బా, ఒక ప్రహసనం బాయ్. ఇదంతా ఒక జస్ట్ కంటి తుడుపు చర్య, ప్రహసనం. ఏదో వాడు ఫోన్ లో వాడి ఫోన్ లో మాట్లాడుతూనే ఉన్నాడు. నేను 100 మందిని చూసినాను. వాడు 100 మంది చూసినప్పుడు ఫోన్ లో ఉన్నాడు. నువ్వు చూసావా విజువల్స్? చూసాను సార్. అవును. నీకు ఏమనిపించింది చెప్పు దాంట్లో? నువ్వు చెప్పు. అంటే అఫ్ కోర్స్ నేను టు బి ఫ్రాంక్ గా అనుకుంది ఏంటంటే సార్, కనీసం వీళ్ళలో ఎవరైనా ఒక్కళ్ళైనా బాధిత కుటుంబం దగ్గరికి, కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఆ పిల్లాడి దగ్గరికి వెళ్ళుంటే బాగుండేదేమో అనుకున్నాను. ఎవరు? తెలుగు పెటర్నిటీనా? అదే సినిమా పెటర్నిటీనా? అంతే సార్, అంతే. వాళ్ళకి బాధ్యత కాదు, వీళ్ళు వెళ్ళిండాలి. ఎవరు? ఒకవేళ అల్లు అర్జున్ గాని వాళ్ళు వెళ్ళి ఉండాలా. కానీ అల్లు అర్జున్ ఈజ్ సపోర్టింగ్. ఈస్ టెల్లింగ్ దట్ ఈస్ సపోర్టింగ్ మనీ వైజ్, బట్ దట్స్ డిఫరెంట్ స్టోరీ. ఒకవేళ మళ్ళీ అల్లు అర్జున్ అక్కడికి వెళ్తే మళ్ళీ అక్కడ తొక్కిసలాట జరిగితే మళ్ళీ దానికి ఊరు కారణం, దానికి బందోబస్తు ఇవ్వాలి కదా. అవన్నీ ఐ థింక్ ఇంకా సెలబ్రిటీ అనేవాడు మళ్ళీ వెళ్ళడానికి లేదబ్బా ఆ హాస్పిటల్కి. ఫర్గెట్ అబౌట్ ఇట్. ఓకే. సినిమా వాళ్ళు బాధ్యత తీసుకోలేదు. ఇప్పుడు సినిమా వాళ్ళు ఖండించింటే అరెస్ట్నే, అండ్ దెన్ దే వుడ్ హ్యావ్ గాన్ టు ద బాయ్ టు పరామర్శ, ఆ బాలుణ్ణి చూడడానికి వెళ్ళింటే అది ఉండేది. అసలు వాళ్ళు టచ్ మీ నాట్ లెవెల్లో ఉన్నారు. వై షుడ్ దే గో? దే ఆర్ జస్ట్ లైక్ టచ్ మీ నాట్. యూ రిమెంబర్ దట్. ప్రభాస్ ఎవరైనా వెళ్ళిండొచ్చు. ఐ డోంట్ థింక్ నో బడీ హ్యాస్ ఎ సింపతి ఫర్ అల్లు అర్జున్. దిస్ ఆల్ కూడా వాడేమో అదేదో నిక్కరు, ఆ ప్యాంటు, అదేదో షర్ట్ వేసుకొని వాడు ఏదో ఫోన్ లో ఉన్నాడు. ప్రతి ఒక్కడు లైక్ ఐ డోంట్ నో, ఇట్స్ ఎ డిఫరెంట్ కల్చర్. ఇప్పుడు మనం
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనుకో, వాడి దగ్గరికి పోతే అందరూ కుర్చీలో కూర్చుంటారు, సైలెంట్ గా ఎట్లుంటారు, వాడేదో మాట్లాడతాడు, వాడు ఒక టైపు, ఏమే చంద్రబాబు ఒక టైపు, వీడు ఒక టైపు, వీడైతే లూజు లాంచ్ వేర్ వేసుకున్నాడు, అందరూ వస్తున్నారు, వీడు ఫోన్ లోనే ఉన్నాడు. బట్ ఐ డోంట్ నో, సి దిస్ ఇస్ ద ఫర్ మీ ఇది యూట్యూబ్ లకు గానీ మన లాంటి వాళ్ళకి. ఇప్పుడు నేను కూడా ఈ మధ్య వీడియోలు చేయకుండా అంటే ఒక 4-5 వీడియోలు చేసుకున్నా. ఓకే, దట్స్ గుడ్ ఫర్ మీ. ఏమే వాడేదో చనిపోయిన వాళ్ళు ఎవరో ఫ్యామిలీకి ఎవరో నామమాత్రంగా మనం కూడా కోలుకోవాలి అని చెప్పాము, అయిపోయింది. వాడేదో డబ్బులు ఉన్నాయి కాబట్టి డబ్బులు ఇచ్చాడు, పోలీసు వాళ్ళకి చట్టం ఉంది కాబట్టి కేసులు పెడుతున్నారు. ఇట్స్ ఆల్ ఇట్ ఇస్ గేమ్. ఒక ఇది 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 నడుస్తూ ఉంది, ప్రపంచం నడవాలా, రోజులు నడుస్తున్నాయి, ఇందులో ఏముంది చెప్పుకోవడానికి? వాళ్ళ పాటికి వాళ్ళు వచ్చారు, ఏదో అలో అన్నారు. ఈ వీడియో ఫుటేజ్లు, ఈ కార్ల దగ్గర ఈ అడావిడి, ఈ బౌన్సర్లు, ఈ తప్పితే ఇంకేమన్నా ఉందా? అప్పుడప్పుడు ఏదో కార్లు చూపిస్తారు, వాడికి ఆ కారు ఉందని రాస్తాడు, ఇంకోటి పెడతాడు. చూస్తున్నా ఇన్ని. ఇప్పుడు ఏది ఏమైనా గానీ మొన్నటి వరకు అల్లు అర్జున్ ఇండైరెక్ట్లీ సపోర్ట్ టు ద వైసీపీ, జనసేనను, టీడీపీని, కూటమిని కాదని చెప్పి అల్లు అర్జున్ జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేస్తున్నాడు అనేటువంటిది ఉండేది. శిల్పా రవిచంద్రన్ ఒకటి చెప్తున్నా చూడు, నాకు తెలిసి ఏ సినిమా యాక్టరు, ఒక్క సినిమా యాక్టర్ తారక్ అనే డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయ్యాడు. ఎందుకంటే ఆ అబ్బాయి వాళ్ళ తాత పార్టీ సంస్థాపకుడు కాబట్టి, తర్వాత బుద్ధి తెచ్చుకున్నాడు, వాడు రెంటికి చెడ్డ రేవడైపోయాడు. నీకు తెలుసోలేదు? అవును సార్. రైట్, ఎస్. హీ హ్యాస్ గాన్ త్రూ ఎ వర్స్ట్ టైమ్స్ ఫర్ 10 years. నేను అతనికి నిజంగా మంచి అవార్డు ఇవ్వాల. ఏమే అంత నిబ్బరంగా ఇంత చేస్తున్న 10 ఏళ్ల నుంచి సినిమాలో అతనికి ఇప్పుడు కనపడిన కష్టాలు చాలా ఉన్నాయి అతనికి. అమ్మ ఓన్ సామాజిక వర్గం వాళ్ళు చేదరించుకున్నారు. నువ్వు ఎవరికి పుట్టావురా అని అడుగుతున్నారు. నీకు ఎవర్రా మీ తాత, మీ అమ్మ గురించి చెప్పంటున్నారు. సినిమాలకు అడ్డపడుతున్నారు, సినిమాలని నెగటివ్ ప్రచారం చేస్తున్నారు. అన్ని ఉన్నా గానీ నోరు విప్పకుండా కన్నీళ్లు దిగమింకొని ఉన్నాడు చూడు, వాడు గ్రేట్. నంబర్ 2, ద విక్టిమైజ్డ్ ఇస్ అల్లు అర్జున్. అసలు అల్లు అర్జున్ ఎత్తుకుంటే అతను చేసిన పనిలో అతను తెలుగుదేశం పార్టీకి ఎంతో తిరిగాడు. అతనికి ఇతనికి చాలా తేడా. ఈడు ఊరికే ఈడికి ఉండ ఆత్రం లేని ఆత్రం పడి ఊరికే వాడు ఫ్రెండ్ దగ్గర పోయినాడు. వాడు ఊరికే ఆడ ఏం కనిపించాడు. మరి ఆడ కూడా స్టైల్ గానే ఇట్లా అన్నాడు, అంతేగాని అసలు ఓటు ఏమని అడగలేదు. ఏమి హ్యావ్ యు సీన్ హిమ్ ఆస్కింగ్ ఫర్ ఓట్ ఫర్ ఫ్యాన్ ఆర్ వైఎస్ఆర్సీపీ? నెవర్. ఓకే, ఈ వేవ్డ్, నీకు తెలుసలేదు. దాని తర్వాత వాడి యాటిట్యూడ్, వాడికి మేజర్ గా ఈ జనసున్న పిల్ల పిత్తరిసాలు, ఈ పవన్ స్టార్ ఫ్యాన్స్ కి వీళ్ళకి చాలా మంది హీరోలకి పడదో. నేను రాసి పెట్టుకోను. ప్రభాస్ కాడి నుంచి ప్రభాస్, తారక్, రామ్ చరణ్, ఓకే ఏదో రామ్ చరణ్ కూడా అనుకో రకంగా, వీళ్ళందరూ విక్టిమ్స్. ఈ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ విక్టిమ్స్ బా వీళ్ళందరూ. ఎందుకంటే ఒకటి ఏదో ఒకటి ఫ్రీ రిలీజో పాటల రిలీజో ఏదో జరుగుతుంటుంది, దాంట్లో వెళ్ళి ఓని గొడవ చేస్తుంటారు. ఆడసలు సమయము సందర్భం లేకుండా, ఇప్పుడు ఎట్లయితే మన పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో సమయము సందర్భం లేకుండా కలెక్టర్లు మందలించడమో, లేకుంటే సీజులు చూపు చేయడమో, షిప్ను సీజ్ చేయడమో చేస్తుంటాడు. అదే విధంగా సమయము సందర్భం లేకుండా ఎక్కడ పడితే అక్కడ ఏడ ఏమంటున్నా పవన్ కళ్యాణ్ చెప్పు, పవన్ కళ్యాణ్ గురించి చెప్పండి, ఏం చెప్తాడు వాడు? ఐ థింక్ దీస్ ఆర్ ఆల్ సి, ఇవన్నీ నువ్వు అనుకుంటావేమో, ఇవన్నీ ఖచ్చితంగా వాళ్ళ ప్రభావాన్ని చూపుతాయి. ఖచ్చితంగా. సో ఎవరు ఎమోషన్స్ కు ఎవరు అతీతులు కాదు బా, చెప్తున్నా నేను. ఓకే, ఎలా ఉండబోతుంది మరి అల్లు అర్జున్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది సార్? అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేసిన తర్వాత అల్లు అర్జున్ కి మద్దతుగా సినారియో మొత్తం కంప్లీట్ గా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ముసుగు తొలగిపోయింది. అల్లు అర్జున్ నడిపిస్తోంది జగన్మోహన్ రెడ్డి. లీగల్ అసిస్టెన్స్ దగ్గర నుంచి మిగతా అంత వరకు కూడా ఉండవా అని అంటున్నారు. ఇట్స్ నథింగ్. వాడెవడో అల్లు అర్జున్ ని కొద్దిగా ఎమోషనల్ గా మంచిగా మోసింది ఎవరంటే ఈ వైఎస్ఆర్సీపీ అనుయాయులు, సోషల్ మీడియాలో ఎమోషన్ పండించే వాళ్ళు. సేమ్ యాజ్ ఇదే గ్రూప్. అంతేగాని ఏ లీడర్ వచ్చి చెప్పలే, గుర్తుపెట్టుకోను. ఎక్కడైనా ఎవరన్నా వచ్చి చెప్పారా?
జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశాడు. ఏది? అసలు నిరంజన్ రెడ్డి అతను తెలంగాణ రెడ్డి గారు. ఏమి అల్లు అర్జున్ వాళ్ళ మామ పిల్ల అదే భార్య తండ్రి తెలంగాణ రెడ్డి కదా, రెడ్డినే అనుకుంటా. అవును. సో వాళ్ళకు లింకులు ఉంటాయి. ప్లస్ నిరంజన్ రెడ్డి ఈజ్ అ గ్రేట్ లాయర్. ఏమి సో ఆ ఇంట్రికసీ ఆఫ్ లాని అర్థం చేసుకోవడము నిరంజన్ రెడ్డికి ఈజీ. ఎందుకంటే ఇది ఏందనేది, ఇప్పుడు నార్త్ ఇండియా దగ్గరికి పోయి పెద్ద లాయర్ తీసుకొస్తే వాడికి ఎన్ని చెప్పాలి కదా, అరే ఇన్ని రాజకీయాలు ఉన్నాయంటే వాడు ఫస్ట్ అరే కేసునే చూస్తానట. అరే కేసు కదరా భయ్, ఇది దీంట్లో ఇన్ని ఇది ఉన్నాయి, ఇది చిక్కుముళ్ళు ఉన్నాయరా అంటే అప్పుడు see it is easy to understand better way what is the sections being done here, and then what they can argue లిటిల్ బిట్ సెక్షన్స్ తో పాటు కొంచెం మనము ఆ పాలిటిక్స్ ఉన్నాయని చెప్పడానికి నీకు ఆ వెసులుబాటు ఉన్న వ్యక్తి ఎవరన్నా ఉంటే నిరంజన్ రెడ్డి ఉంటాడు. ఓకే, ఏమే అంతే కదా. అందుకనే లాయరు, అందుకనే ఇప్పుడు సక్సెస్ కాదా అంటే అది వేరే విషయం. అంటే నిరంజన్ రెడ్డి ఒంటి చేతితో తీసుకొచ్చాడు. అసలు దీనికి ఒక లాయర్ గా అతను ఉపయోగపడ్డాడు కానీ ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్తగా కానీ వైఎస్ఆర్సీపీలో ఎంపీగా కానీ అతను ఏం చేయలేదండి. దట్ ఈస్ ఆల్ బుల్షిట్. నేను కూడా చెప్పా, ఇప్పుడు ఎవరైతే అల్లు అర్జున్ మోసారో, నేను సినిమా పరంగా మోసాను. అల్లు అర్జున్ నాకు అల్లా వైకుంఠపురంలో కూడా నాకు ఇష్టమే మూవీ. నేను 10 సార్లు చూసింటాను, ఒక 100 సార్లు ఆ పాటలు ఇప్పుడు కూడా వింటూ ఉంటాను. ఎప్పుడు పోయినా నా కార్లో అదే ఉంటుంది, ఆ పాటే ఉంటుంది. ఇంకా కొద్ది రోజుల వరకు ఇంకా స్టిల్ ఇట్ ఈస్ దేర్. ఓకే, ఐ థింక్ ఐ డి నాట్ పుట్ పుష్ప సాంగ్స్ యట్ ఇన్ మై కార్, బట్ పెద్ద నాకు అదే ఉంటాయిలే 2-3 సాంగ్స్ పెట్టుకుంటాను. బట్ ఇవన్నీ ఇట్ ఈస్ నథింగ్ టు డూ విత్ ద పార్టీ. ఆ అబ్బాయికి కూడా ఏమి, ఇప్పుడు చరణ్ గారు కానీ ప్రభాస్, అల్లు అర్జున్ వీళ్ళు పిల్లలు, ఒక్క సాయి ధర్మతేజన్ ఉన్నాడు చూడు, వాడు ఎమోషనల్ గా ఎప్పుడు ఒకటే పార్టీలు, వాళ్ళ బాబాయ్ కదా, వాళ్ళ మామయ్య అని వాడు ఉంటాడు. వాడికి ఇంక్లినేషన్ ఉంది, ఏదో సమాజము సొసైటీ ఏదో కొంచెం ఆవేశపడు వాడు కూడా ఏదో వాడు రెండులే, ఒక ఆవేశము, ఒకవైపు ఎమోషన్స్, ఇంకో వైపు వాడు కూడా ఏదో ఎదగాలనే స్టార్. వాడొక్కడు తప్పితే నాకు తెలిసి ఎవ్వరు గాని, రానా ఉన్నాడు అస్సలు పట్టించుకోడు పాలిటిక్స్ అబ్బాయి. ప్రభాస్ ఉన్నాడు, ఇప్పుడు బట్ చూసావా, చరణ్ అస్సలు పట్టించుకోడు. దే ఆర్ డిఫరెంట్, దేర్ బ్రీడ్ ఈస్ డిఫరెంట్, దే ఆర్ రైజ్డ్ డిఫరెంట్లీ ఇన్ ద ఫ్యామిలీస్. దే ఆర్ అబౌవ్ ఆల్. మనీ కొదవలేదు, ఫేమ్ కొదవలేదు. వై ద హెక్ దే వాంట్ టు కమ్ టు పాలిటిక్స్? ఎగ్జాక్ట్లీ. దేర్ ఇస్ నో వే. సార్ లెట్స్ కన్క్లూడ్. ఇప్పుడు చిక్కడపల్లి పోలీసులు సంధ్యా థియేటర్ లైసెన్స్ రద్దు కోసము ఎందుకు రద్దు చేయకూడదు అంటూ షోకాజ్ నోట్ ఒకటి జారీ చేశారు. అండ్ బై అసెంబ్లీ పోలీసులు మళ్ళీ సుప్రీంకోర్టుకు బెయిల్ రద్దు చేయమని చెప్పి వెళ్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే పొలిటికల్ కాన్స్పిరసీ ఉందనుకుంటున్నారా, లేకపోతే? ఖచ్చితంగా ఉంది. దొంగల పడ్డ 6 నెలల కుక్కలు మరిగినట్లు నువ్వు జరిగిన ఇన్సిడెంట్ ఏంటి, నువ్వు చేసే కేసులేంటి, ఎక్కడో ఒక ప్రభావితం చేయడం తప్పితే, నువ్వు ఎక్కడి నుంచి ఆర్డర్స్ తీసుకొని పెట్టడం తప్పితే నీకంటూ నీకు ఎవడన్నా పోలీసు ఎవడన్నా కేసును విచారించడం ఒక లైన్ లో జరిగిందా? ఒక రైట్ నో, జనరల్ గా ఏదైనా ఇట్లాంటి జరిగినప్పుడు ఒక ఎస్పీ గాని డీజీ గాని ఒక ఎంక్వైరీ చేస్తారు. ఇమీడియట్ గా వెంటనే దాంట్లో పూర్వాపరాలు ఎవరిది తప్పని చెయ్యాలి. నీకు అర్థమైందా? ఇవన్నీ కూడా కేసులు అన్ని ప్రభావితమైనవి అనేది తేట తెల్లము. దిస్ ఈజ్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్ థింగ్. ప్లస్ వీటికన్నిటికీ ఇన్ఫ్లుయెన్స్ ఏంటంటే యూట్యూబ్ లో మాట్లాడేది జనాలు అంటే రకరకాలుగా ఒక్కొక్కరి మనోభావాలు దెబ్బతిన్నాయి. పోలీసుల మనోభావాలు దెబ్బతింది, రేవంత్ రెడ్డి మనోభావాలు దెబ్బతిన్నాయి. ఎవరి మనోభావాలు, అందరి మనోభావాలు దెబ్బతిన్న కేసు పెట్టుకుంటూ పోవచ్చు. ఎందుకంటే చట్టం వాళ్ళ చేతిలో ఉంది కదా. ఇట్స్ వెరీ క్లియర్ కట్. అది కన్క్లూజన్. కానీ బాధిత కుటుంబానికి న్యాయం చేద్దామనే తెలంగాణ సర్కార్ అలాగే పోలీసులు ప్రయత్నిస్తారు ఎందుకు అనుకోకూడదు? కొన్ని వందల కుటుంబాలు చూడు, దెర్ ఆర్ పీపుల్ హూ ఆర్ డయింగ్ విత్ స్కామ్ చేసి జనాలు అప్పులు అట్లాగే చచ్చిపోతున్నారు. వాళ్ళకి చేయాలి సర్కారు. వాడు ఎవడో ఒక కుటుంబంలో వాడి తుత్తర తీరక పిల్లోలు తీసుకొని, నేనైతే ఐ డోంట్ సి, ఆడు చనిపోయిన భార్యను ఆమె కావాలంటే ఏదైనా శిక్షలు అంటే చేయమని యజమాన్యమో లేకంటే సర్కారు బాధ్యత తీసుకోవాలి, లేకంటే పోలీసులు బందోబస్తులు తీసుకోవాలి. ఇట్స్ నాట్ అల్లు అర్జున్. నో, ఫస్ట్ బ్యాన్ అండ్ మేక్ అనే నువ్వు ఏదైతే హైడ్రా లాగా మొత్తం థియేటర్లు గోల్ చేసి ఎక్కడికి ఏమి జరగకుండా చూడు. మనం ఈ రోజు ఇది పుష్ప అయింది, ఇంకో రోజు ఇంకో సినిమా వస్తుందబ్బా. ఆ రోజు కూడా ఇదే జరుగుతుంది ఏంట. నేను యాక్సిడెంటల్ గా ఎన్నోసార్లు ఇట్లాంటి జరిగినాయా లేదా? కానీ ఈ రోజు జరిగింది. ఓకే, దాన్ని వాణ్ణికి మాత్రమే నిందించి ఇప్పుడు దానికి ఒక ఇది చూసుకోవాలి కదా. సో ఇప్పుడు
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కేసులో మాత్రం దీంట్లో మాత్రం నాకు తెలిసి ఫ్యామిలీ నెంబర్ అసలు ఎవడన్నా సామాజిక బాధ్యత ఏంది, ప్రభుత్వ బాధ్యత సామాజిక బాధ్యత రెండు పూర్తిగా లోపించింది. కనీసం కామన్ సెన్స్ లేని వాళ్ళు అందరూ ఇట్లా ఇట్లానే ఉంటాయి. సరే కామన్ సెన్స్ లేనివాడు సినిమా పోయినాడని నువ్వు చట్టాన్ని చేతుల్లో పెట్టుకొని తీసుకొని నువ్వు చట్టం నీ ఇష్టం వచ్చినట్లు చట్టం చుట్టంలాగా నీ ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టుకుంటూ పోతే ఐ థింక్ దట్స్ బ్యాడ్. దట్స్ ఇస్ వేర్ అల్లు అర్జున్ హ్యాస్ ఎ సింపతి స్టిల్. ఎస్. సో ఓవరాల్ గా ఈ కేసు పరిణామ క్రమాలు ఏ విధంగా ఎటు వెళ్తాయని చెప్పి అనుకుంటున్నారు సార్? ఓవరాల్ గా ఏంటి, కాన్స్పిరసీ ఉంటుందా లేకపోతే మున్ముందు ఇంకే విధంగా ఉంటుంది? దేర్ ఈస్ ఎ కాన్స్పిరసీ, దేర్ ఈస్ ఎ మనోభావాలు అందరూ దెబ్బతిన్నాయి. దిస్ ఈస్ ఎ వెరీ క్లియర్ కట్, ఎవ్రీబడి నోస్. దాంట్లో ఏమి చల్లలేదు. మనకు ఇంకా పెద్ద యూట్యూబ్ లో మనం ఈ రోజు మనం మాట్లాడుకున్న పెద్దగా చూడకపోవచ్చు, రాను దీన్ని ఎవరు పెద్ద పట్టించుకోకపోవచ్చు. చట్టం తన పని చానిపోతే ఎవరి కేసులు వాళ్ళు వాదించుకుంటారు. లూప్ హోల్స్ ఉంటాయి, ప్రతి కేసుకి ఏదో ఒక లూప్ హోల్. ఇప్పుడు కేసులో ఎంతమంది అనేది ఇట్స్ నాట్ అ లూప్ హోల్. ఎవ్రీ కేస్ హ్యాస్ ఎ మెరిట్ అండ్ డిమెరిట్స్. Every section has a merit and demerits. Okay, I think that's where the law comes into the defense attorneys comes into the matter. Okay, they defend their people on law ni చట్టంలోనే ఉన్న లొసుగు. ఇట్స్ నాట్ లొసుగు, చట్టంలోనే నీకు ఆ పరిధి ఎంతవరకు ఉంది, ఆ సిటిజన్ ని రక్షించాలనేది వాళ్ళు చూస్తారా, అది చేసుకుంటూ పోతారు. నీ పాటికి నువ్వు పెట్టుకుంటూ పోతే వీళ్ళ పాటికి వీళ్ళు కూడా కోర్టులో వేస్తారు, వాదిస్తారు. ఇది జరుగుతూనే ఉంటది, ఇది కామన్. దీంట్లో ఏమి ఒక రోజులో ఈ ఉరి శిక్షలు పడేది ఇట్లాంటివి ఏం కాదు కదా. నేనైతే ఈ కేసులో అయితే ఎవడన్నా పెళ్ళాం పిల్లలతో ఎవడన్నా, ఇది ఒక గుణపాఠం నాకు తెలిసినంత. నేనేమన్నా ఎవడన్నా పెళ్ళాం పిల్లలతో ఎవడన్నా ఆ టైంలో ఎవడన్నా వెళ్తాడా బాస్ పెళ్ళాం పిల్లలతో? అది ఏంది, ఫ్యాన్స్ మహా అంటే 16 years నుంచి ఏదో 16 to 40 years వరకు ఉన్న వాళ్ళు పోతారు. అదే ముసలి కూడా పోరు, ఎందుకంటే దుబ్బులాట కుమ్ములాట మరుసటి రోజు పోవచ్చు కదా. ఇప్పుడు రాత్రి ఎందుకన్నా పోతారు? ఐ డోంట్ నో. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది కన్వెన్షన్ కూల్చివేతతో ప్రారంభమైనటువంటి రేవంత్ అటాక్, అఫ్ కోర్స్ అటాక్ సంబంధించినప్పటికీ కూడా టాలీవుడ్ మీద జరిగినటువంటి దాడే అనుకున్నారు చాలా మంది. మళ్ళీ ఇప్పుడు అల్లు అర్జున్ మీద చేస్తున్నట్లుగా చెప్తున్నటువంటి అటాక్ ని ఎవరైనా రేవంత్ నడిపిస్తున్నారా, లేకపోతే రేవంత్ పగబట్టి ఉంటారని అనుకుంటున్నారా ప్రభాకర్ గారు మీరు? రేవంత్ కి ఉన్న పగ నాకు తెలిసి చంద్రబాబు కూడా ఉండదు. రేవంత్ ఈజ్ అ వెరీ వెరీ సల్కింగ్ మ్యాన్. నాకు తెలుసు కదా బాగా అతను మావజాలం. రేవంత్ కి జగన్మోహన్ రెడ్డి అంటే కాదు నాకు తెలిసి. అసలు చంద్రబాబు తర్వాత రేవంత్ రెడ్డి, చంద్రబాబు కూడా కాదు తను. ఇప్పుడు అతనికి ఇది డివైడ్ అయిపోయింది. మనము గోడలు కట్టలేదు కానీ బట్ యూ కెన్ సీ, అంటే వాళ్ళ యాటిట్యూడ్స్, వాళ్ళ యొక్క అసోసియేషన్ విత్ ద పార్టీస్ ఎప్పుడో డివైడ్ అయిపోయినారు. నాగార్జున ఈజ్ క్లోజ్ అండ్ ఆల్సో హీ హ్యాస్ హిస్ ఓన్ వే ఆఫ్ బిహేవియర్. హీ డజంట్ కేర్ అండ్ హీ హ్యాస్ అఫినిటీ టువర్డ్స్ జగన్ అని అంటారు. అతను ఈజ్ అ బిజినెస్ మ్యాన్. అతని మీద పడ్డాడు ఎందుకంటే వీడు నన్ను గౌరవించలేదు. వీడికి ఇదే ప్రాబ్లం, మనిషి పొట్టిగా ఉండేసరికి కోపం ఎక్కువ. దిస్ ఈస్ ద కామ్. సి మీరు అనుకోవచ్చు మీరు ఎందుకు ఇలా తీసుకుంటారని, కానీ దిస్ ఈస్ ద ప్రాబ్లం. ఇప్పుడు ఎవడు గాని నేను చెప్తున్నా కదా, ఇండియాలో మన సమాజంలో నేను పెరగడంలో గాని మనకు కామన్ కోపతాపాలు, అసూయలు. దిస్ ఈస్ ఎగ్జాక్ట్, ఇట్ రిఫ్లెక్ట్స్ ద సొసైటీ. దట్స్ అందుకనే మన సమాజంలో నువ్వు ఏదైనా కానీ చట్టాలు ఇవన్నీ ఉన్నా కానీ ఎందుకు ఒక రకంగా అవి సరిగ్గా మనుగడ సాగించలేకపోతున్నాయనడానికి మన యొక్క బిహేవియర్, మన సమాజంలో మనం ఎలా బిహేవ్ చేస్తాం అనేది మా మీదనే అవి రిఫ్లెక్ట్ అవుతాయి బా. ఎందుకంటే చట్టాన్ని వడ్డించే వాడికి ఇట్లాంటివన్నీ ఉన్నాయనుకో, వాడు ఏం చేస్తాడు? అవును సార్, దే టేక్ దేర్ ఓన్ వే. నాకు తెలిసి దీంట్లో ఏ రాజకీయం ఉన్నా కానీ ఐ థింక్ ఈస్ అన్ యాటిట్యూడ్ ఆఫ్ రేవంత్ ఈస్ ద మేజర్ థింగ్. అండ్ దెన్ వాట్ ఎవర్ హీ వాంట్స్ టు డూ హీ ఇస్ డూయింగ్ ఇట్. బన్నీ యాటిట్యూడ్ తో ఏం ప్రాబ్లం లేదా, ఏం ప్రాబ్లం రాలేదా? చెప్పినా కదా బన్నీ యాటిట్యూడ్ ఫస్ట్ లో, నేను అదే కదా ఎక్స్ప్లెయిన్ చేసిన. ఫస్ట్ 3 factors విచ్ ఇన్ఫ్లుయెన్స్ ద కేస్ అనేది కరెక్ట్ గా చెప్పినా కదా. ఇప్పుడు నాగార్జున కూడా ఆయనకు ఆయన కేర్ నాట్ గా ఉంటాడు. ఏమి పోయి అందరిలాగా ఏదో ఇది పుష్పగుచ్చాలి ఇట్లాంటివి చేయడు. ఐ మీన్ ఐ డోంట్ నో వాట్ వెళ్ళాడంటవా, వెళ్ళే సందర్భాలు చాలా తక్కువ. నాగార్జున తక్కువ, ఏదో ఆయన క్యాజువల్ గా ఉంటాడు, ఏదో టైప్ లో ఉంటాడు, బిజినెస్ మ్యాన్. అండ్ దెన్ హీ కెన్ డూ బిజినెస్ విత్ ఎనీబడి. బట్ ప్రాబబ్లీ ఫార్చునేట్లీ హీఈస్ అన్ఫార్చునేట్లీ
he was most of the time with Jagan, maybe indirectly, some of the companies, maybe, Exactly. right? Yes or no? That's the దానికి అదే శాపమైంది ఆయనకి. Then the same thing happened, in Allu Arjun case. He has been gone to one of the YSRCP candidate house, waved the hand, and then also he's been having an attitude with the mega family. Probably these are the things. He became a weaker or vulnerable. Vulnerability వచ్చింది.